జగన్ టైంలో పరిశ్రమలు బోల్డ్ వచ్చినాయి, చెప్పుకోవడం వాళ్ళకి చేత కాలేదని నేను చాలాసార్లు చెప్పా. ఆయా సంస్థల పేర్లు అవి కూడా చెప్పా. అందులో కొన్ని ఏమన్నారంటే తెలుగుదేశం హయాంలో అగ్రిమెంట్ అయినాయి అంటే మంచిదే, తెలుగుదేశం హయాంలో అగ్రిమెంట్ అయినాయి, జగన్ వచ్చాక అమలు చేయించాడు, లేదా అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో అగ్రిమెంట్ అయినాయి, చంద్రబాబు వచ్చాక తెప్పించారు. ముందు మన కంపెనీ, మన ఇండస్ట్రీ అనేది మన రాష్ట్రంలో వచ్చిందా లేదా అన్నది చూసుకోవాలి. ఆ రూట్లో చూసినప్పుడు కరెక్టే కదా, నేను ఇంతకుముందు కూడా వాదిస్తూ వచ్చా. ఇప్పుడు తాజాగా చూస్తే పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT తాజాగా విడుదల చేసిన గణాంకాలని ఇప్పుడు ఈనాడు జ్యోతి టచ్ చేయలేదు. వాస్తవానికైతే టచ్ చేయాలి. అది జగన్ అనే పేరే ఎందుకు అనుకోవాలి, ఆంధ్రాకు ఉపయోగం అన్నటువంటిది కూడా అనుకోవచ్చు కదా. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఆంధ్రాలో ఉంది అని చెప్పుకోవచ్చు కదా, తద్వారా పారిశ్రామికవేత్తలని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది కదా. కానీ పక్కన పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ఏమంటున్నారు, చంద్రబాబు గారిని మీరు వస్తే మళ్ళీ ఆయన వస్తే మారిపోతుందేమో అంటున్నారని రాస్తున్నారు. లేదు చూసారా వాళ్ళ టైంలో మేము కంటిన్యూ చేస్తున్నామని చెప్తే బాగుంటుంది కదా. ఇప్పుడు చూసారా వాళ్ళ టైంలో వచ్చిన ఇదిగో మేమే హైలైట్ చేస్తున్నామని. ఇండస్ట్రీస్ రావాలి అంటే ఆ గొడవ ఉండకూడదు. యాక్చువల్గా ఈ 1,02,534 కోట్ల పెట్టుబడులు వస్తే లాస్ట్ ఇయర్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే 36,329 కోట్ల పెట్టుబడితో, తర్వాత గుజరాత్ 36,300 మహారాష్ట్ర 1,02,534 కోట్లు, గుజరాత్ 36,329, ఆంధ్రప్రదేశ్ 22,580 కోట్ల పెట్టుబడులతో ముందుంది. కోవిడ్ తర్వాత పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ బాగా దూకుడుగా ఉంది అన్నటువంటిది ఇందులో తేలింది. 2022 నుంచి 24 మార్చి వరకు అంటే 27 నెలల కాలంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయని, ఈ 27 నెలల కాలంలో రాష్ట్రంలోకి 120 సంస్థలు కొత్తగా పెట్టుబడి పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్స్ మెమోరాండం IEM పార్ట్ ఏని కూడా జారీ చేసిన DPIIT చెప్పుకొచ్చింది. 120 ఒప్పందాల ద్వారా రాష్ట్రంలోకి 50,955 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఇదే సమయంలో కొత్తగా 112 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా 62,069 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చినాయి. 112 సంస్థలు ఉత్పత్తి ప్రారంభించడంతో IEM పార్ట్ బిని మంజూరు చేసిన DPIIT ఈ నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలోకి ఈ స్థాయిలో భారీ పెట్టుబడులు రావడం ఇదే ప్రథమని పారిశ్రామిక శాఖ అధికారులు చెప్తున్నారు. ఇందులో మార్చి 24లో ఉత్పత్తి ప్రారంభించినటువంటిది AIL డిక్సన్ టెక్నాలజీ, ఇది కెమెరాలు తయారు చేసేటటువంటిది, కోకోకోలా కార్బోనేటెడ్ డ్రింక్స్, దేవీ సీ ఫుడ్స్ రొయ్యల మేత, లిండే ఇండియా ఆక్సిజన్ నైట్రోజన్, TGV పార్క్ లిక్విడ్ క్లోరిన్ మెథడైడ్ క్లోరైడ్ తయారు చేస్తుంటుంది. మార్చి 2024లోగా ఒప్పందాలు కుదిరినటువంటి వాటిలో గ్రీన్ కో, లిండే ఇండియా, జెనిత్ మెటాఫ్లాస్ట్, మాక్స్ కింగ్ ఇండియా ఫుట్వేర్, శ్రేయస్ ఇండస్ట్రీస్ డీశానిటేషన్, సిగాబీ ఇండస్ట్రీస్ ఫార్మా, సింపోలో ఇంటర్నేషనల్ సిరామిక్ టైల్స్, విశాఖ ఎనర్జీ విద్యుత్తు, యూనిఎర్త్ ఓవర్సీస్ ముడి జీడిపప్పు వీటికి సంబంధించినటువంటి కంపెనీలు.